మంత్రసానులకు ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఇప్పుడు మంత్రసానులు ఏం చేశారంట, ఒరే ఐగుప్తు రాజా, ఐగుప్తు ఫరో రాజా, బోడి రాజా, నీకెవర్రా భయపడేది, నీకెవడరా అసలు భయపడేది? రాజులకు రాజు మా దేవుడు, చక్రవర్తులకు చక్రవర్తి మా దేవుడు, ప్రభువులకు ప్రభువై ఉన్నాడు, నీకు భయపడం కానీ మేము మా దేవునికి భయపడతాము అని పుట్టిన మగబిడ్డల్ని పుట్టినట్టే దాచేశారంట. పుట్టిన మగబిడ్డలు పుట్టినట్టే దాచేశారు. ఎవరిని చంపలేదండి, ఎవరిని చంపలేదు. ఇప్పుడు రాజుగాన దొరికితే శిరక్షేదన చేస్తాడు, చంపుతాడు అనే భయం కూడా లేకుండా దేవుని బిడ్డలకు, హెబ్రీలకు వంశము నశించిపోకుండా వంశాభివృద్ధిని చేశారు మంత్రసానులు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఆ వంశం నశించిపోకుండా వంశాభివృద్ధిని చేశారంట మంత్రసానులు. దానికి ప్రతిఫలం చూడండి, దేవుడు అన్నాడు, మీ పనికి జీతాన్ని నేనిస్తాను, మీ క్రియలకు ప్రతిఫలము నేనిస్తాను అన్నదానికి ఇక్కడ నిదర్శనం చూడొచ్చు మనం. ఇక్కడ మనకి నిదర్శనం ఇక్కడ 100% ఇక్కడ కనపడుతుంది.